దేవుని వాక్యం వింటాం. ప్రభువును ఆరాధించక పూర్వం మనం వాక్యం విని ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యము జరిగించి మనల్ని విమోచించుకున్న అట్టి ఉద్దేశాలన్నీ కూడా మనం ఎరిగిన వారంగా ఉండి ప్రభువును ఆరాధించాలి. కాబట్టి ఒక భక్తుడు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి శ్రమకు లోనగునట్టి శరీరము నుండి నన్నెవడు విడిపించును అని ఎలుగెత్తి కేకలు వేశాడు ఒక భక్తుడు. అది రోమాపత్రిక 7వ అధ్యాయంలో 24వ వచనంలో రాయబడింది. చూడండి దయచేసి, రోమా 7:24, 25 వచనాలు కూడా చదువుతాం. రోమా 7వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుకుంటాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. చూడండి, ఈ భక్తుడు తన జీవితంలో దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఈయన చెప్తున్నాడు. దానికి ముందు ఏమంటున్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. కనుక నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. కాబట్టి అక్కడ అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నేను విడిపించబడి ఉన్నాను కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన విమోచన లేదా విడుదల. కనుక ఈ అనుభవంలో ఆ భక్తుడు వచ్చాడు, అందువల్ల ఆ మాటలు చెప్పగలిగాడు. ఎవరంటే అపోస్తలుడైన పౌలు, గొప్ప భక్తుడు ఆయన. కాబట్టి దేవుని యొక్క భక్తుడైన పౌలు గారు ఏ అనుభవంలో ఉండేవాడు అంటే పాప నియమంలో ఉండేవాడు. ఇప్పుడు దైవ నియమానికి తీసుకురాబడ్డాడు. పాప నియమము నాకు ఏం చేసిందంటే ఆయన శరీరము పాప నియమానికి ఆయన శరీరము లోపరచబడుతూ వచ్చింది. పాప నియమానికి ఆయన శరీరము లోపరచబడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పాప నియమము నుండి ఎవరు విడిపించారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తన యొక్క జీవితాన్ని లేకపోతే తన రక్తాన్ని కలువరి శిలువలో ఆయన బలిగా అర్పించి పాప విమోచనము చేసిన వ్యక్తిగా ఉన్నాడు. మనకు రావలసిన పాపం అంతా కూడా ఆయన మీద వేయబడింది. అందుకని రోమా 8:1 రాయబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు అంటే అక్కడ కింద 4వ వచనం చూడండి, 3-4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. కాబట్టి దేవుడంట మన పాపాలు అన్నీ కూడా మనలను నష్టపెడుతున్నప్పుడు, మన పాపాల ద్వారా మనం నశించిపోతున్నప్పుడు, శిక్షింపబడితే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు ఆలోచించాడు. తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్షను విధించాడు. కనుక దేవుడు తన సొంత కుమారుణ్ణి పంపించి మన యొక్క పాప శిక్ష నుండి మనలను తప్పించాడు అనేది పౌలు గారి ఆయన మనకు నేర్పుతున్న విషయం. కాబట్టి ఇక్కడ ఆయన ఏమన్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. నిజమే కదండి, ఒకప్పుడు మనం చాలా దౌర్భాగ్యులం. దేవుడు లేనప్పుడు, దేవుడిని ఎరగనప్పుడు చాలా దౌర్భాగ్యులం. ఒక రకంగా మనకు ఎన్నో రకాలైన లోకపరమైనటువంటి విధానాలు, పాపము మన జీవితంలో ఉండేటువంటి పరిస్థితిలో నుండి మనం ఇప్పుడు ఏంటంటే విడిపించబడ్డాం.
అందువల్ల యేసు ప్రభువు ద్వారా మనకు కలిగిన విమోచనను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ విధంగా దేవుణ్ణి ఘనపరిచే అనుభవంలోకి మనం వచ్చాము. అంటే ఏంటంటే మరి పాప నియమానికి లోబడి ఉన్న మనము దైవ నియమంలోనికి నడిపించబడి ఉన్నాం కనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, దేవుడు మన జీవితంలో లోకంలో మనం ఉన్నప్పుడు, లోకపరమైన జీవన విధానం మనం కలిగినప్పుడు ఆయన మనల్ని విడిపించి ఏం చేశాడు చెప్పండి? మన జీవితంలో జరిగిన సంఘటనలు ఏం జరిగింది? మనకు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ 4 విషయాలు ప్రాముఖ్యంగా జరిగినాయి. ఏంటవి? పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిస్మము, రక్షణ. పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిస్మము, రక్షణ. ఈ యొక్క 4 అనుభవాలు మనల్ని ఏం చేసినాయంట? శరీర నియమం నుండి దైవ నియమానికి మనల్ని మార్చినాయి. శరీర నియమం అంటే పాప నియమాల నుండి దైవ నియమాలు జరిగించేటువంటి వారిగా మనల్ని చేసినాయి. ఏంటంట? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మము, రక్షణ. కనుక చూడండి, ఈ అనుభవంలో మనం అందరం వస్తాం, అందరం రావాల్సిందే. దేవుని బిడ్డలుగా చేయబడాలంటే ఖచ్చితంగా ఈ అనుభవం ఉండాలి. ఏంటి అనుభవం? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మము, రక్షణ. ఈ 4 అనుభవాల్లో మనము దేవుని బిడ్డలుగా చేయబడి దైవ నియమానికి మన జీవితాన్ని మరి సమర్పించుకుంటూ వచ్చే వారంగా మనం చేయబడ్డాం. కాబట్టి చూడండి, మన జీవితాల్లో జరిగే 4 కార్యక్రమాలు, 4 విషయాలు మన జీవితంలో తప్పనిసరిగా మనం అనుభవించక ముందు మన జీవితం ఎలా ఉండేది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, అటు జీవితం నుండి దేవుడు ఎట్టి పరిస్థితికి నన్ను మార్చాడు అని తప్పక ఆరాధించగలుగుతాం. ఈ సంగతి తెలియకపోతే దేవుడిని మనం ఆరాధించలేం. కనుక అట్టి పరిస్థితి నుండి ఇట్టి విషయంలోనికి, విధానంలోకి మన జీవితం నడిపించబడింది. ఆయన మనల్ని తీసుకొచ్చాడు, ఆయన మనల్ని విమోచించాడు. ఆయన మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా, అంటే మన బంధకాలను తెంచాడు, మన కట్టుబాట్లు తెంచాడు, మనకున్నటువంటి ఆ పాప నియమాలన్నీ కూడా తెగ్గోసి మనల్ని విడిపించి దైవ నియమంలో మనల్ని తీసుకొచ్చిన ప్రభువుని మనం ఆరాధించాలంటే ఈ విషయాలు తెలిసి ఉండాలి. కనుక అందుకే ప్రభువా, నా భయంకరమైన జీవితాన్ని మార్చావయ్యా, అట్లా ఉంటే జీవితం ఎట్లా ఉండేవున్నో ఇలా మార్చావు నాయన అని ఆరాధించడమే కావాలి దేవునికి. అలాంటి ఆరాధన మనం చేయాలంటే ముందు అసలు మనస్థితి ఏంటో మనం ఎరగాలి. అందుకే చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. 41వ వచనం. నినివే వారు 13వ పేజీ క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనక విమర్శ సమయంన నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఈ మాటలు గమనించండి. నినివే అనేటువంటి ఒక పట్టణం ఉంది. నినివే అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఎక్కడ? ఆ నినివే అనే పట్టణం ఎక్కడుంది? అది వేరే దేశంలో ఆ పట్టణం ఉంది. ఆ పట్టణము ఏమంటే, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు, ఆ పట్టణంలో ఉన్న పరిపాలన, ఆ పట్టణంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా దేవునికి ఏం తీసుకొచ్చినాయంట? కోపాన్ని తీసుకొచ్చినాయి. ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకునేటువంటి ఆలోచన దేవునికి వచ్చింది. ఎందుకంటే ఆ పట్టణంలో బహు భయంకరమైన పాపం చేస్తున్న ప్రజలున్నారు. ఆ పట్టణంలో భయంకరమైన పాపంలో జీవిస్తున్నారు. పాపం అంటే తెలుసు కదా, పాపం అంటే మన జీవితంలో మనకు తెలిసిన విషయాలే. అక్కడ భయంకరమైన వ్యభిచారం జరుగుతూ ఉంది, అక్కడ భయంకరమైనటువంటి జూదం జరుగుతూ ఉంది, అక్కడ భయంకరమైనటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ భయంకరమైన నరహత్యలు జరుగుతూ ఉన్నాయి, పట్ట పగలే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. చూసారా? అలాంటి నినివే పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంటే, చూసినప్పుడు ఆ పట్టణానికి ఏం పట్టిందంట? దుర్గతి పట్టింది. ఆ పట్టణానికి ఏం పట్టింది? దుర్గతి పట్టింది. యోనా అనే భక్తుడిని పంపించి దేవుడు యోనాకు చెప్పాడు, యోనా నువ్వు వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటన చేయి. ఏమని ప్రకటన చేయాలా? నినివే పట్టణమా, మీకు 40 రోజులు సమయం ఇస్తున్నాడు దేవుడు. మీకు దుర్గతి కలిగింది. ఈ 40 రోజులు కనుక మీరు మారు మనసు పొందితే మీకు దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటాడు, మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు.
లేకపోతే 40 రోజుల తర్వాత మీరు మీ పట్టణం నాశనం అయిపోతుంది అని ప్రకటన చేశాడు యోనా అనే భక్తుడు. ప్రకటన చేసినప్పుడు ఏం జరిగింది చెప్పండి? 40 దినాలు యోనా అక్కడికి వెళ్ళి నినివేకి వెళ్ళి 40 దినాలు ప్రకటన చేస్తూనే ఉన్నాడు. ఒక వీధిలో నిలబడి, ఒక మంచి అంటే ఒక ఎత్తైన స్థలంలో నిలబడి అక్కడ వచ్చే అందరికీ చెప్తున్నాడు, దారిపోయే వాళ్ళందరికీ, నినివే పట్టణస్థులారా, మీరు దేవునికి విరోధంగా ఉన్నారు, మీరు దేవునికి విరోధంగా పాపం చేశారు, మీరు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడేమో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటుంటే మీరేం చేస్తున్నారంటే దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, మీరు భయంకరమైన పాపంలో ఉన్నారు. మీ దుర్గతిని దేవుడు చూశాడు, మీకు దుర్గతి కలగబోతుందని ప్రకటన చేయమని నన్ను పంపాడని ఫస్ట్ డే నుండి 40 రోజుల వరకు ప్రకటిస్తూనే ఉన్నాడు. వింటున్నారు, జనం కూడా వింటున్నారు. ఏంటబ్బా ప్రతిరోజు చూస్తున్నారు, ఏంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు. ముందు అర్థం కాల, రెండో రోజు కూడా అర్థం కాల, 10 రోజుల పాటు అర్థం కాల. ఈయన ఎవరోలే పిచ్చోడు అనుకున్నారు. అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పాపం చేస్తూనే ఉన్నారు. కానీ ఆఫ్టర్ 10 days సుమారుగా 10 రోజుల తర్వాత వారిలో కదలిక మొదలైంది, వారిలో ఒక్కొక్కళ్ళలో మార్పు మొదలైంది. ఏంటబ్బా ఆయన దేవుడు అంటున్నాడు, దేవుని దృష్టిలో మన పాపం కనబడుతుంది అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం అడిగారు ఒకళ్ళు వెళ్ళి సాహసం చేసి, అయ్యా బాబు బోధకులు గారు, ప్రవక్త గారు, మీరు చెప్తున్నారు కదా, మేమేం చేశామంటే మీరు దేవుని దృష్టి విరోధంగా పాపం చేశారంటే మరి మేమేం చేయాలంటే మీరు పాప క్షమాపణ పొందాలి అని ఆయన ప్రకటన చేశాడు. మీరు పాప క్షమాపణ పొందండి, మీరు దేవుని దగ్గర పశ్చాత్తాపడండి, ఆయన దగ్గర వేడుకోండి, అప్పుడు మీ పాపాలు క్షమించబడవచ్చును అని ప్రకటన చేస్తే ఇక వారందరూ కూడా ఏం చేశారంట, మారు మనసు పొందారు. అదే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరితో? అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చెప్తున్నాడు, శాస్త్రులు పరిచయులతో చెప్తున్నాడు. నినివే పట్టణమునకు కలిగిన దుర్గతి దేవుడు చూశాడు, యోనాను పంపించాడు. యోనా వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఆ పట్టణస్థులు పాపం విడిచిపెట్టి మారు మనసు పొందిన వారుగా ఉన్నారు. యోనా అలాంటి గొప్ప కార్యాలు చేసిన వాడని యేసుప్రభు చెప్తున్న సందర్భం నేను చదివించాను. కాబట్టి యోనా నినివే పట్టణంలో ప్రకటన చేసినప్పుడు ఆ పట్టణంలో ఆఫ్టర్ 10 days 10 రోజుల తర్వాత నుండి మార్పు మొదలైంది. 40 రోజులు వచ్చేసరికి రాజుతో సహా మొత్తం నీట్ డౌన్, మొత్తం మోకాళ్ళ మీదకి వచ్చేసారు. రాజుతో సహా, రాజే కాదండి, పశువులతో సహా, అక్కడ ఉన్న పశువులతో సహా ఏది ఆహారం ముట్టుకోలేదు. వాళ్ళ ఇళ్లలో పొయ్యి వెలగలేదు. 40 రోజుల తర్వాత సమయం సమీపిస్తున్న కొద్దీ మార్పు వచ్చింది. అనేకులు వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ సమాజ మందిరాల్లో సాగిలపడి, దేవా మమ్మల్ని కరుణించు, మేము పాపం చేశాం, మమ్మల్ని కరుణించు, మాకు మీరు సహాయం చేయండి అని వాళ్ళు మన మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటం అనేది జరిగిన తర్వాత 40 రోజులకు దేవుడు ఏం చేశాడంటే ఆ పట్టణం మీదకి వచ్చిన దుర్గతిని తొలగించాడు. నినివే పట్టణము మారు మనసు పొందినప్పుడు దేవుడు ఆ పట్టణం మీదకున్న దుర్గతిని తొలగించాడు, ఆ పట్టణం మీదకి వచ్చిన శాపాన్ని తొలగించాడు. మారు మనసు పొందుట వలన నినివే పట్టణమే కాపాడబడింది. కనుక ఈ రోజుల్లో మనకు కూడా ఎన్నో పట్టణాలు ఉన్నాయి. మహానాడు కూడా ఒకప్పుడు గ్రామం, ఇప్పుడు పట్టణం అయిపోయిందిలేండి. ఈ మహానాడు పట్టణంలో కూడా ఇలాంటి నినివే స్వభావం ఉంది, నినివే ప్రజల యొక్క స్వభావం ఉంది. మారు మనసు పొందిన వారుగా ఉండాలి అనేది మన సువార్త. ఆ సువార్త విని రక్షించబడిన వాళ్ళమే మనం. ఇప్పుడు దేవుడు ఏంటంటే మనకు మారు మనసు అనుభవం తీసుకొచ్చి మందిరంలో మనల్ని చేరుస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, నాకు మారు మనసును కలుగు చేశావు, నన్ను మార్చావు అని మనము దేవుడిని ఆరాధించాలి. నినివే పట్టణంను మార్చావు, అలాగే మా పట్టణంలో నన్ను మార్చావు, నన్ను కూడా మార్చి నీ సన్నిధికి తీసుకొచ్చినందుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని దేవుడిని మనం ఆరాధిస్తాం. మొదటిది. రెండవది చూడండి, ఆ రెండవ సంగతి మనకు జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం చూడండి. లూకా 7వ అధ్యాయం 38వ వచనం, 37, 38 చూడండి, 37, 38 వచనాలు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ మనం చూస్తున్న రెండవ సందర్భంలో ఒక స్త్రీ
ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆ స్త్రీ పేరు అయితే వ్రాయబడలేదు, కానీ అక్కడున్న లోకల్లో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈమె పాపాత్మురాలు అనుకుంటున్నారు. ఆ స్త్రీ పేరు బైబిల్లో వ్రాయబడలేదు, కానీ అక్కడ లోకల్లో ఉన్న, లేకపోతే యేసుప్రభు ఆ ఇంటికి భోజనానికి పిలిచినటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనే అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఇది పాపాత్మురాలు అనుకుంటున్నాడు. ఇది పాపాత్మురాలు చూడండి. అందుకని అక్కడ రాశారు, 37లో రాశారు, ఆ ఊరిలోనున్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాశారు. అంతేకాదు కింద మనం చూస్తే 39వ వచనంలో ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను ఆలోచించుకుంటున్న పరిస్థితి. కాబట్టి పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభుకి ఏం చేసింది చెప్పండి? ఆయన పాదాల దగ్గర వచ్చి మోకరించింది, ఆయన పాదాలు పట్టుకుంది, ఆయన పాదాలు అత్తరుతో తడిపింది, ఆ పాదాలను తల వెంట్రుకలతో తుడిసింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ వచ్చింది. ఏంటంటే కారణం? ఆమె పాపాత్మురాలు. ఎందుకు పాదాలు పట్టుకుంది? ఎందుకు పాదాలు అత్తర పూసింది? ఎందుకు పాదాలను తల వెంట్రుకలతో తుడిసింది? ఎందుకు ముద్దు పెట్టుకుంది? అంటే ప్రభువా నా పాపాలు క్షమించు. ఆయన పాదాలు పట్టుకుని ప్రాధేయపడింది. ప్రభువా నా పాపాలు క్షమించు. ఆమె బయటకు వ్యక్తం చేయలేకపోయి ఉండొచ్చు, ఆమె హృదయంలో ఆ ఆలోచన యేసు ప్రభు గుర్తించాడు. అందుకే అంటున్నాడు, చూడండి 47వ వచనం చూడండి, 47వ వచనం, అదే 7వ అధ్యాయం 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ గమనించండి, ఆమెతో యేసు ప్రభు చెప్తూ 48వ వచనంలో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. కనుక ఇక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ పాప క్షమాపణ అనుభవంలోకి తీసుకురాబడింది. ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు పాదాలను పట్టుకున్నది, అయ్యా నా పాపాలు మన్నించు. చూడండి, హృదయ అంతరంగం ఎరిగిన ప్రభు ఆమెలో ఉన్న ఆవేదన గుర్తించాడు. ఆమె నేను పాపినని గ్రహించిందని ఆయన అర్థం చేసుకున్నాడు. అందువలనే నా పాదాలు పట్టుకుని నన్ను ప్రాధేయపడుతుందని ప్రభు గ్రహించాడు. అందువలన ఆయన క్షమించేశాడు. ఏమంటాడు? ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె విస్తార పాపములు క్షమించబడినవని అక్కడున్న వాళ్ళందరితో బహిరంగంగా చెప్పాడు. ఆమెతో కూడా చెప్పాడు, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కనుక పాప క్షమాపణ అనుభవంలోకి తీసుకురాబడిన పాపాత్మురాలైన ఒక స్త్రీ. కనుక చూడండి, లోకంలో మన జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో జీవించే ప్రభు అలాగే క్షమించాడు, పాప క్షమాపణ అనుభవం ఇచ్చాడు. మనము ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకున్నప్పుడు సరే రకరకాలుగా ఒప్పుకుంటారు పాపాలు. కొంతమంది డైరెక్ట్గా ప్రభు నేను పాపినయ్యా, దుర్మార్గుడిని, ఈ పాపాన్ని చేసిన నన్ను కూడా క్షమించని డైరెక్ట్గా ప్రార్థన చేస్తారు. కొందరు మనసులోనే బయటకు చెప్పుకోలేక వెక్కి ఏడుస్తుంటారు. అవి కన్నీళ్లు కారుస్తుంటారు. ఆ కన్నీళ్లు ప్రభు పాదాల మీద పడుతున్నాయి. ఆ కన్నీళ్లు ప్రభు పాదాలను సృజిస్తున్నాయి. ఆ యొక్క పాదాలు ఆయన ఎప్పుడైతే వాళ్ళ పాదాల దగ్గర, ప్రభు పాదాల దగ్గర వాళ్ళు కూర్చున్నారో వెంటనే ఆయన వారి పాపాలు క్షమించడానికి ఇష్టపడ్డాడు. కనుక మనం కూడా అంతే, పాప క్షమాపణ అనుభవంలోకి అట్లాగే వచ్చాం. నేను ఘోరమైన పాపిని ఒకప్పుడు నా జీవితం ఎంత భయంకరమైంది. ప్రభు నా పాపాలు నాకు చూపించాడు, నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. ఒరే పనికి మాలినాడు అన్నాడు. దుర్మార్గుడు నువ్వు అన్నాడు నన్ను. నిజమే, నేను అంతకుముందు అనుకున్నాను చాలా మంచివాడు అనుకున్నా, తర్వాత అర్థమైంది చాలా దుర్మార్గుడు. నిజమే ప్రభు, చాలా దుర్మార్గుడు. ఈ దుర్మార్గుడిని కూడా నువ్వు మార్చగలవా అని నేను అడిగితే ప్రభు వెంటనే మార్చాడు. వెంటనే నా పాపాలు ఒప్పుకున్నాను, ఆయన నన్ను క్షమించాడు. కనుక మనం ఒప్పుకుంటే మన పాపాలు క్షమించే మన ప్రభు. నినవే పట్టణంలో ఆ పట్టణస్థులందరూ మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చి వాళ్ళు మారు మనసు పొంది దేవుని యొక్క రక్షణ అనుభవంలోకి వారు వచ్చిన వారు ఉన్నారు. ఇక్కడ పాప క్షమాపణ అనుభవంలో తీసుకురాబడినటువంటి ఈ స్త్రీ కూడా పాపాలు క్షమించబడి ప్రభువును వెంబడించే బిడ్డగా మారిపోయింది. మనం కూడా అంతే, ప్రభువును వెంబడించే వారుగా మార్చబడ్డాం. మన పాపాలు క్షమాపణ ద్వారానే అది జరిగింది. మారు మనసు జరిగిన తర్వాత జరగవలసిన రెండవది ఏంటంటే పాప క్షమాపణ జరగాలి. ఈ పాప క్షమాపణ అనుభవంలోకి తీసుకురాబడిన మనం కూడా ఏం చేయాలా? ప్రభువా నా పాపాలు క్షమించావు, అందుకొరకు నా కొరకు కలువరి శిలువలో నువ్వు మేకలు కొట్టబడ్డావు, నా కొరకు నలుగురు వేలాడుతూ వచ్చావు, నా కొరకు నీ రక్తం కార్చి ఆ రక్తంలో నా పాపాలు కడిగి నన్ను నీతిగా తీర్చావు. కనుక
ఏం చేయాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని దేవుణ్ణి ఆరాధించాలి. కనుక మారు మనసులో కృతజ్ఞత చెల్లిస్తాం, పాప క్షమాపణలో కూడా కృతజ్ఞత చెల్లిస్తాం. ఈ అనుభవం మనకు తప్పనిసరిగా పౌలుకు ఉన్నాడు, ఆ అనుభవం ఉన్నాడు. మనం కూడా అట్టి అనుభవాలు ఉండాలని దేవుని యొక్క కోరిక. ఇది రెండోది. మూడోది చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 14-15 వచనాలు చూడండి. 14-15 వచనాలు. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుసుండెను. ఆమె ఓదా రంగు పొడిని అమ్ము తొయితర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరచను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఎండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఇక రెండోది మనం చూస్తున్నాం, బాప్తిస్మం పొందిన కుటుంబం. బాప్తిస్మం పొందిన కుటుంబం. మొదట మనం ఏం చూసాం? మారు మనసు పొందిన పట్టణం. రెండోది మనం ఏం చూసాం? పాప క్షమాపణ పొందిన పాపాత్మురాలు. మూడోది మనం ఏం చూస్తున్నాం? బాప్తిస్మం పొందిన ఇంటివారు, కుటుంబం. బాప్తిస్మం పొందిన కుటుంబం. చూడండి, ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ లూదియా అనేటువంటి సిస్టరు ఆ దైవభక్తి కలిగిన స్త్రీగా ఉండింది, దైవభక్తి కలిగిన స్త్రీగా ఉండింది. దైవభక్తి కలిగి ఉందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుడంటే ప్రేమ, దేవుడంటే భక్తి, దేవుడంటే నమ్మకం, దేవునికి ప్రార్థన చేసుకుంటుంది, దేవుడిని ఎన్నోసార్లు అడుగుంటుంది. బహుశా, ప్రభువా నన్ను కూడా నీ బిడ్డగా చేసుకుంటావా, నా పాపాలు క్షమిస్తావా అని అడుగుంటుంది బహుశా. అన్నీ రాయాలంటే బైబిల్ చాలదు కదండి. కాబట్టి ఆ విధంగా అలాంటి అనుభవం ఉన్న దైవభక్తి కలిగిన ఈ స్త్రీ బాప్తిస్మానికి సిద్ధపరచబడింది. ఈమె కాదు, ఈమె ఇంటి వారు కూడా బాప్తిస్మం పొందారు. ఎవరు? లూదియా, ఆమె ఇంటి వారు కూడా బాప్తిస్మం పొందారు. కనుక ఈ బాప్తిస్మం పొందినటువంటి అనుభవంలోకి తీసుకురాబడిన కుటుంబం వలె మన కుటుంబం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వారుగా మనం కూడా చేయబడినాం. చూసారా? మూడవది ఏంటి? బాప్తిస్మం. మొదటిది మారు మనసు, రెండవది పాపక్షమాపణ, మూడవది బాప్తిస్మం. కనుక ఈ బాప్తిస్మంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. బాప్తిస్మంలో మనల్ని ఐక్యపరిచాడు, సంఘములో మనల్ని చేర్చుతూ వచ్చాడు, పరలోక రాజ్యానికి వారసులుగా ముద్ర వేస్తూ వచ్చాడు, పరిశుద్ధాత్మను మన పైన కుమ్మరిస్తూ వచ్చాడు, పరిశుద్ధాత్మ కార్యాలు మనలో జరిగించడం ప్రారంభిస్తూ వచ్చాడు. బాప్తిస్మం తర్వాత మన జీవితంలో ఎన్నెన్నో మార్పులు. మొట్టమొదట నేను బాప్తిస్మం పొందిన దినాల్లో నా ప్రార్థనకి చాలా పదును, నా ప్రార్థనకి చాలా పదును. ఎవరైనా కూడా బాప్తిస్మం తీసుకున్న కొత్తల్లో వాళ్ళు ఏ ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఇప్పుడు చిన్నపిల్లలు కనుక, చిన్నపిల్లలు మనం ఎలా గారాబం చేస్తాం, చిన్నపిల్లల్ని ఎలా ముద్దు చేస్తాం, అలాగ చిన్నప్పుడు అంటే బాప్తిస్మం పొంది మనం ప్రభు ఏర్పాటులోకి వచ్చిన తర్వాత మనం పసిపిల్లల కింద లెక్క ఆయన. అందువల్ల మనం ఏం అడిగినా చేస్తాడు. ఏమంటారు, మనం మారాన్ చేస్తే, ప్రభు నాకు ఇలాంటిది కావాలని అడిగితే ఆయన తప్పనిసరిగా చేస్తాడు. నేను మారు మనసు పొందిన లేకపోతే బాప్తిస్మం తీసుకున్న తొలి రోజుల్లో నా ప్రార్థనలన్నీ దేవుడు సఫలం చేశాడు. కాబట్టి ఈ విధంగా మన జీవితంలో దేవుని కార్యాలు జరిగించడం ఆరంభించబడింది బాప్తిస్మం దగ్గరే. ఒక రకంగా అంటే మనం ఏం అడిగినా ఇచ్చేది బాప్తిస్మం దగ్గరే. మారు మనసు, పాపక్షమాపణ పొంది బాప్తిస్మం పొందిన తర్వాత మన ప్రార్థనలు సఫలం చేస్తాడు దేవుడు. మనం అడిగింది ఇస్తాడు. మనము మరి ఆయన మనతో మాట్లాడడం కూడా ప్రారంభిస్తాడు. అలాంటి అనుభవంలోకి తీసుకురాబడినాము అంటే బాప్తిస్మం ద్వారా అలాంటి అనుభవంలోకి తీసుకురాబడినాము. లూదియా కుటుంబం కూడా అలాంటి స్థితిలోకి తీసుకురాబడిన ఈ లూదియా ఫిలిప్పీ సంఘ స్థాపకురాలని చెప్పొచ్చు. ఫిలిప్పీ సంఘాన్ని స్థాపించినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి మూలరాయి అని చెప్పొచ్చు. ఫిలిప్పీ సంఘంలో ఆమెది కీలక పాత్ర. కనుక అక్కడ ఫిలిప్పీ ప్రాంతంలో రక్షించబడిన ఈ లూదియా ఒక వ్యాపారస్తురాలు, చిన్న వ్యాపారం చేసుకునిద్ది. వ్యాపారస్తురాలు, డబ్బు గల ఆమె. ఎంతో క్రయం చెల్లించింది ప్రభు కోసం. అక్కడ అనేక మంది ఆత్మలు రక్షించబడినట్లు, దైవ సేవకుల్ని అక్కడ వారిని ఆదరించటం, వారికి అవకాశాలు అంటే వారికి ఏం కావాలంటే అవి వాళ్లకు ఏర్పాటు చేయడంలో తన కీలక పాత్ర పోషించిన లూదియా. ఇది బాప్తిస్మం తీసుకున్న తర్వాత లూదియా కుటుంబం ఎలా అయితే బాప్తిస్మం తీసుకుని దేవుని యొక్క మందిరం ప్రారంభించడానికి, పరిచర్య ప్రారంభించడానికి కారణమైందో, అలాగే మనం కూడా బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని పరిచర్యలో వాడబడటానికి
దేవుడు మనలను సిద్ధపరిచినాడు కనుక దేవునికి మనం ఏం చేయాలా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరమండి అసలు మనం? ఒక్కోసారి ఆలోచించుకుంటే గుండె చెరువైపోద్ది నాకు. ఎవరం మనం అసలు? ఎక్కడ వాళ్ళం? ఏ జాతి? ఏ లెక్క? ఎంతో దరిద్రులం మనం, ఎంతో హీనమైన వారం మనం, ఎంతో హీనమైన వారం. అసలు దేవుడు అంట మనల్ని కాదు కోరుకున్నది, ఆయన యూదులను కోరుకున్నాడు, యూదులను ప్రేమించాడు. యూదుల కొరకు ఈ లోకంలో ఆయన వారి పక్షంగా ఉంటానని మాట ఇచ్చాడు, వాగ్దానాలు చేశాడు. వాళ్ళ పితరుడైన అబ్రహాము ద్వారా వాళ్లను చాలా ప్రేమగా చూశాడు దేవుడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే, ఈ దేవుడు మాకొద్దని ఆయన తృణీకరించిన కారణం చేత ఆ దేవుడు మనకు దేవుడయ్యాడు. అది మన దౌర్భాగ్య స్థితి నుండి ఈ సంపన్న స్థితిలోనికి తీసుకురాబడంలో ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు పోగొట్టుకున్నది మనం అనుభవిస్తున్నాం. లేకపోతే మనంత దరిద్రులు ఎవరు లేరు. అన్య జనులుగా పిలువబడే వాళ్ళందరూ దరిద్రులే దేవుని దృష్టిలో. అయితే ఆయన జనులుగా చేయబడాలనేది ఆయన ఉద్దేశం. అందుకని మనకు బాప్తిస్మం అనుభవం ఇచ్చి ఆయన ఏర్పాటులోకి తీసుకొచ్చిన ప్రభు. కనుక ప్రభువా, ఎక్కడో పుట్టి ఏదో జీవితం జీవించిన నన్ను నీ కొరకు జీవించే జీవితం ఇచ్చావు. నీ ఏర్పాటులోకి నన్ను తీసుకొచ్చావు. నీ రాజ్యానికి వారసునిగా నన్ను చేసుకున్నావు. నా పైన నీ ముద్ర ఉంది, నీ ముద్ర వేశావు. కనుక నీకు నా కృతజ్ఞతాస్తుతులు యేసు ప్రభు ద్వారా చెల్లిస్తున్నానని ఆయన ఆరాధించడం చాలా గొప్ప సంగతి. అలాంటి ఆరాధన మనం బాప్తిస్మం విషయంలో కూడా చేయవలసిన వారంగా మనం ఉన్నాం. ఇది 3. 4 చూడండి. దేవుని వాక్యంలో లూకా 19వ అధ్యాయం 9వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. లూకా 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం 4వ సంగతి ఏంటంటే, అది యేసుప్రభు అంటున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షించబడిన కుటుంబం అంటే అంతకుముందు అబ్రహాం కుమారుడు కాదా? కాదు. అంతకుముందు అబ్రహాం కుమారుడు కాదు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? అబ్రహాం కుమారుల లెక్కలో చేర్చాడు. ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. ఎవరండి ఆయన? ఎరికో పట్టణస్థుడు. ఎరికోలో ఏముంటుంది? శాపం ఉంటుంది, పాపం ఉంటుంది. శపించబడిన పట్టణం ఎరికో, శపించబడిన పట్టణం. కనుక ఆ పట్టణంలో ఉండేటువంటి ఆ యొక్క జక్కయ్య అనే వ్యక్తి రక్షించబడిన వాడు అవటం ద్వారా ఏమన్నాడు యేసు ప్రభు? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికే రక్షణ. కాబట్టి జక్కయ్య కుటుంబం రక్షించబడింది. జక్కయ్య కుటుంబమేనా? జక్కయ్య కుటుంబమే కాదు, ఇంకా అక్కడ అనేకులు ఉన్నారు, వాళ్ళతో కూడా అనేకులు ఉన్నారు. వాళ్ళందరూ యొక్క రక్షణ కార్యం ప్రభు జరిగించాడు. అందుకనే 10వ వచనంలో లూకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించడానికే నేను వచ్చానని ప్రభు గట్టిగా నొక్కి చెప్పాడు. నశించిపోతున్న ఇలాంటి జక్కయ్యల కోసమే నేను వచ్చాను. నశించిపోతున్న ఇలాంటి పాపాత్మురాల కోసమే నేను వచ్చాను. నశించిపోతున్న ఇలాంటి నినవే పట్టణస్థుల కోసమే నేను వచ్చాను. నశించిపోతున్నా లేకపోతే ఏ విధమైన దారి తెలియకుండా ఉన్నానంటే లూదియా అనేటువంటి ఆ ఫిలిప్పీ ప్రాంతంలో లూదియా అనే ఆమె కుటుంబం కోసమే నేను వచ్చాను. నశించిన దానిని వెదకి రక్షించుటకే నేను వచ్చానని ప్రభు నొక్కి చెప్తున్నాడు అక్కడ. కనుక నశించిపోయే వారందరూ ఎవరు? మారు మనసు లేనోళ్ళు, పాపక్షమాపణ లేనోళ్ళు, లేకపోతే బాప్తిస్మం లేనోళ్ళు, రక్షణ లేనోళ్ళు, నశించిపోయే జాబితా. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చేస్తున్నాడు ప్రభు? మారు మనసు ఇస్తున్నాడు, పాపక్షమాపణ ఇస్తున్నాడు, బాప్తిస్మం ఇస్తున్నాడు, రక్షణ ఇస్తున్నాడు. ఈ 4 అనుభవాల్లోకి వచ్చినటువంటి అనుభవంలో ఉన్న పౌలు గారు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనైన నా శరీరమును ఎవరు విడిపిస్తారు? ఆయన ఎవరంట? క్రీస్తు యేసును ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే నొక్కి చెప్తున్నాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. ఆయన అన్ని కార్యాలు జరిగించి మనలను విడిపించాడు. అందుకే నేను ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నాడు. అలా మనం కూడా చెల్లించాలా వద్దా? గుర్తుపెట్టుకోండి, మన జీవితం అంతకుముందు దౌర్భాగ్యం. అందుకే ఆయన అంత గొప్ప భక్తుడు,
అంత గొప్ప వక్త, అంత గొప్ప మేధావి, అంత గొప్ప దేవ దర్శనం కలిగిన వాడు, అంత గొప్ప హెచ్చరికలు అంటే పత్రికలు ఎన్ని హెచ్చరికలండి. ఆయనకున్న జ్ఞానం ఒక్కోసారి ఆలోచిస్తే ఏందిరా నాయన ఈ జ్ఞానం, ఎంత జ్ఞానం ఇచ్చాడు పౌలు కనిపిస్తుంది. అలాంటి వాడు అనుకుంటున్నాడు తాను, నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణమునకు లోనయ్యే శరీరం నుంచి నన్ను విడిపించాడు ప్రభు, కనుక నేను ఆయనకు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అలాంటి అనుమూలం మనం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వాడుకున్నాం. కనుక ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, ప్రభువుని మనం ఒకరి తర్వాత ఒకరు ఆరాధిస్తాం. దయచేసి ఆరాధించండి.